రావ్ బహదూర్ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. అంటే ఐ మీన్ లాంగ్ బ్యాక్ ఒక గ్లింప్స్ చూశాను రావ్ బహదూర్‌ది. సత్యదేవ్ యాక్టింగ్ అంటే ఐ మీన్ కొంచెం సర్ప్రైజ్ అనిపించింది. వెంకటేష్ ఇలాంటి మూవీతో వస్తాడని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ అయితే చూద్దాం. టీజర్ చూసిన తర్వాత డిస్కస్ చేద్దాం. రియల్లీ వెంకటేష్ అద్భుతం చేశాడు. ఇలాంటి మూవీతో వస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఫ్టర్ కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ ఇంకొక సినిమా ఏదో తీశారు. సో ఆ సినిమా తర్వాత ఇలాంటి కాన్సెప్ట్తో డెఫినెట్లీ వస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకుముందు రీమేక్ ఏదో చేశారు. సో నేనైతే నిజంగా మిరాకిల్ నిజంగా ఫస్ట్ షో వెళ్తాను డెఫినెట్లీ. అంటే లాంగ్ ఇలాంటి స్టోరీ ఇలాంటి కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్లీ మిస్ అవుతాం. సో నిజంగా ఒక వండర్ నిజంగా. నాకైతే ఒక మిస్టరీ థ్రిల్లర్ టైప్‌లో ఒకటి అనిపించింది. మిస్టరీ థ్రిల్లర్ కాదు, మిస్టరీ జానర్ అది. సో నిజంగా సూపర్. సో మీకేమనిపించింది ఈ టీజర్ చూసిన తర్వాత? డెఫినెట్లీ కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఒపీనియన్ డెఫినెట్లీ షేర్ చేయండి. నాకైతే రియల్లీ సర్ప్రైజ్ అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను ఇలాంటి ఒక టీజర్ చూసి నేను సర్ప్రైజ్ అవుతానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నిజంగానే వెంకటేష్ తన రైటింగ్స్ ఇక్కడ చాలా బాగా వాడాడు. టైం తీసుకున్నా సరే ఒక మంచి అవుట్పుట్ అయితే తీసుకొచ్చాడు. సో ఇలాంటి డైరెక్టర్స్ కావాలి నిజంగా. ఆఫ్టర్ కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత ఇంత గ్యాప్ తీసుకొని ఇలాంటి సినిమాతో రావడం అంటే రియల్లీ వర్త్ నిజంగా. సో నాకైతే సూపర్ అనిపించింది. సత్యదేవ్ యాక్టింగ్ అయితే సత్యదేవ్ ప్రాణం పెట్టేశాడు. సో అదేం చెప్పాల్సిన పని లేదు. ఈ టీజర్ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది సత్యదేవ్ ప్రాణం పెట్టేశాడు అనేసి. సో ఈ క్యారెక్టర్ అనేది చాలా బాగా రాసుకున్నారు. సో చూడండి ఈ ఫోటో ఫ్రేమ్స్ డిఫరెంట్ అసలుకు ఎంత బాగా రాసుకున్నారంటే సో మీకేమనిపించిందో చెప్పండి ఈ టీజర్. సో నాకైతే నాకైతే ఒక వండర్ చూసిన ఫీలింగ్ అయితే ఉంది డెఫినెట్లీ. సో మీ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.